హలో ఎవ్రీవాన్! వెల్కమ్ టు హాబీ కిట్. ప్రీవియస్ వీడియోలో మనం ఆల్రెడీ సి బేసిక్స్ గురించి చూసాం. అంటే ఇంట్రడక్షన్ టు సి ప్రోగ్రామింగ్, స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామింగ్, సి ప్రోగ్రామ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది, లింకర్ అంటే ఏంటి, లోడర్ అంటే ఏంటి ఇవన్నీ డిస్కస్ చేసాం ప్రీవియస్ వీడియోస్‌లో. అలాగే సి ప్రోగ్రామ్స్ మనం కంప్లీట్‌గా రాయడం స్టార్ట్ చేసే ముందు ఇంకా కొన్ని కాన్సెప్ట్స్ తెలియాలి. అంటే కాన్స్టెంట్స్, వేరియబుల్స్, ఫంక్షన్స్, డేటా టైప్స్ ఇలాంటివన్నీ తెలియాలి. ఇలాంటివి తెలియకుండా ప్రోగ్రామ్ కరెక్ట్‌గా రాయలేం. సో, ఈ వీడియోలో మనం కాన్స్టెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. అసలు కాన్స్టెంట్స్ అంటే ఏంటి? ఎక్కడ యూజ్ చేస్తాం? ఎందుకు యూజ్ చేస్తాం? అలాగే టైప్స్ ఆఫ్ కాన్స్టెంట్స్, అలాగే హాష్ డిఫైన్‌కి, కాన్స్ట్ కీవర్డ్‌కి డిఫరెన్స్ ఏంటి? ఇలాంటివన్నీ చూద్దాం. సో, ఈ వీడియో ఎండింగ్ కల్లా మీకు కాన్స్టెంట్స్ మీద ఫుల్ క్లారిటీ వస్తుంది. ఓకే. అసలు కాన్స్టెంట్ అంటే ఏంటి? A constant is a fixed value that does not change during the execution of a program. సింపుల్‌గా చెప్పాలంటే ప్రోగ్రామ్ రన్ అయ్యే టైంలో వాల్యూ చేంజ్ అవ్వకుండా ఉంటే దాన్ని కాన్స్టెంట్ అంటారు. నార్మల్ ఇంగ్లీష్‌లో కూడా కాన్స్టెంట్ అంటే ఏంటి? విచ్ డస్ నాట్ చేంజ్. సో, సి ప్రోగ్రామ్‌లో కూడా ఏ వాల్యూ అయితే ప్రోగ్రామ్ రన్ అవుతున్నప్పుడు, ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు చేంజ్ అవ్వదో ఆ వాల్యూస్‌ని కాన్స్టెంట్స్ అంటాం. ఈ కాన్స్టెంట్ వాల్యూస్‌ని మనం ప్రోగ్రామ్ రాసే టైంలోనే ఇస్తాం. రన్ టైమ్‌లో కాకుండా. అంటే మనం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు కంపైలర్‌కి తెలుస్తుంది కాన్స్టెంట్ వాల్యూ ఏంటో, ఎంత మెమరీ అలొకేట్ చేయాలనేది కంపైలర్‌కి ముందే తెలుస్తుంది. ఎందుకంటే మనం రన్ టైమ్‌లో ఇవ్వం కాన్స్టెంట్ వాల్యూస్‌ని. ప్రోగ్రామ్ రాసేటప్పుడే కాన్స్టెంట్ వాల్యూస్‌ని ఇస్తాం. ఇక్కడ మన ఎగ్జాంపుల్‌లో ఇంట్ x ఈక్వల్ టు 10 అని రాసాం. ఇక్కడ 10 అనేది కాన్స్టెంట్. అలాగే ఈ 10 అని మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడే డిక్లేర్ చేసాం. సో, కంపైలర్‌కి ముందే తెలుస్తుంది ఈ 10 అని స్టోర్ చేయాలి xలో అని. అలాగే ఈ 10 వాల్యూ చేంజ్ అవ్వదు మనం ఎగ్జిక్యూట్ చేసే టైంకి. సో, ఆ 10 అని కాన్స్టెంట్ అంటాం. కాన్స్టెంట్ అంటే విచ్ డస్ నాట్ చేంజ్. దాని వాల్యూ చేంజ్ అవ్వదు. కాబట్టి దాన్ని కాన్స్టెంట్ అంటాం. ఓకే. సో, సిలో మెయిన్‌గా 2 టైప్స్ ఆఫ్ కాన్స్టెంట్స్ ఉన్నాయి. ఏంటంటే లిటరల్ కాన్స్టెంట్స్ అండ్ సింబాలిక్ కాన్స్టెంట్స్. లిటరల్ కాన్స్టెంట్స్ మళ్ళీ 3 టైప్స్. న్యూమరిక్ కాన్స్టెంట్స్, క్యారెక్టర్ కాన్స్టెంట్స్, స్ట్రింగ్ కాన్స్టెంట్స్. న్యూమరిక్ కాన్స్టెంట్స్ మళ్ళీ 2 టైప్స్. ఇంటిజర్ కాన్స్టెంట్స్ అండ్ ఫ్లోటింగ్ కాన్స్టెంట్స్. And integer constants are 3 types: decimal, octal and hexadecimal. And symbolic constants are also 2 types: using const keyword and hash define macro. సో, ఇప్పుడు ఒక్కొక్క దాన్ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ లిటరల్ కాన్స్టెంట్స్ గురించి చూద్దాం. నెక్స్ట్ సింబాలిక్ కాన్స్టెంట్స్ గురించి చూద్దాం. ఓకే. లిటరల్ కాన్స్టెంట్స్ అంటే ఏంటంటే, లిటరల్ కాన్స్టెంట్స్ అంటే కూడా ఫిక్స్డ్ వాల్యూస్ రిటర్న్ డైరెక్ట్‌లీ ఇన్ ద ప్రోగ్రామ్. మనం డైరెక్ట్‌గా ప్రోగ్రామ్‌లో రాస్తాం ఈ ఫిక్స్డ్ వాల్యూస్‌ని. అలాగే ఇవి ఎగ్జిక్యూషన్ టైమ్‌లో చేంజ్ చేయలేము. వీటిల్ని డైరెక్ట్ కాన్స్టెంట్స్ అని కూడా అంటాం. ఎందుకంటే డైరెక్ట్‌గా ప్రోగ్రామ్‌లో యూజ్ చేస్తున్నాం మనం ఈ కాన్స్టెంట్స్‌ని. రన్ టైమ్‌లో కాకుండా డైరెక్ట్‌గా ప్రోగ్రామ్ రాసేటప్పుడే ఈ కాన్స్టెంట్స్‌ని యూజ్ చేస్తున్నాం కాబట్టి డైరెక్ట్ కాన్స్టెంట్స్ అని కూడా అంటాం వీటిని. ఈ లిటరల్ కాన్స్టెంట్స్‌లో 3 టైప్స్ అని చూసాం కదా! ఏవేంటి? ఫస్ట్ న్యూమరిక్ కాన్స్టెంట్స్, క్యారెక్టర్ కాన్స్టెంట్స్ అండ్ స్ట్రింగ్ కాన్స్టెంట్స్. న్యూమరిక్ కాన్స్టెంట్స్ అంటే ఏంటంటే, ఇవి కూడా ఫిక్స్డ్ వాల్యూస్ డైరెక్ట్‌గా మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడే రాస్తాం. కానీ ఇవి నంబర్స్‌ని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం న్యూమరిక్ కాన్స్టెంట్స్‌ని. అంటే 10, 20 ఇలాంటి నంబర్స్‌ని స్టోర్ చేయడానికి ఈ న్యూమరిక్ కాన్స్టెంట్స్‌ని యూజ్ చేస్తాం. ఈ న్యూమరిక్ కాన్స్టెంట్స్ అనేవి మళ్ళీ 2 టైప్స్: ఇంటిజర్ కాన్స్టెంట్స్ అండ్ ఫ్లోటింగ్ కాన్స్టెంట్స్. ఇంటిజర్ కాన్స్టెంట్స్ అంటే ఏంటి? డెసిమల్ పాయింట్స్ లేకుండా రాసే కాన్స్టెంట్స్‌ని ఇంటిజర్ కాన్స్టెంట్స్ అంటాం. ఇవి పాజిటివ్, నెగెటివ్ ఆర్ 0 ఏవైనా అయ్యుండొచ్చు. ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే డెసిమల్ పాయింట్ ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ 10, 25, -50, 0 ఇలాంటి వాటిల్ని ఇంటిజర్ కాన్స్టెంట్స్ అంటారు. ఓకే. ఇక్కడ 10 అని రాస్తే అది ఇంటిజర్ కాన్స్టెంట్. అదే 10 పక్కన పాయింట్ 0 అని పెడితే ఇట్ ఈస్ నాట్ ఎన్ ఇంటిజర్ కాన్స్టెంట్. దాన్ని ఫ్లోటింగ్ కాన్స్టెంట్ అంటాం. ఓన్లీ డెసిమల్ పాయింట్ లేకుండా పాజిటివ్, నెగెటివ్ ఆర్ 0 ఏదున్నా సరే దాన్ని ఇంటిజర్ కాన్స్టెంట్ అంటాం. ఈ ఇంటిజర్ కాన్స్టెంట్స్ మళ్ళీ 3 టైప్స్. ఫస్ట్ వన్ డెసిమల్ కాన్స్టెంట్, నెక్స్ట్ ఆక్టల్ కాన్స్టెంట్స్, నెక్స్ట్ హెక్సాడెసిమల్ కాన్స్టెంట్స్. ఫస్ట్ డెసిమల్ కాన్స్టెంట్ అంటే ఏంటో చూద్దాం. డెసిమల్ కాన్స్టెంట్ అంటే ఏంటంటే 0 నుంచి 9 వరకు ఉన్న డిజిట్స్‌ని యూజ్ చేసి కాన్స్టెంట్స్‌ని రాస్తే, ఇంటిజర్ కాన్స్టెంట్స్‌ని రాస్తే వాటిల్ని డెసిమల్ కాన్స్టెంట్స్ అంటాం. అంటే బేస్ 10 నంబర్ సిస్టమ్‌లో రాయబడే కాన్స్టెంట్స్‌ని డెసిమల్ కాన్స్టెంట్స్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 15, 99, 200 ఇవన్నీ డెసిమల్ కాన్స్టెంట్స్.
ఎందుకంటే ఈ నంబర్స్ అన్నీ 0-9 మధ్యలోనే ఉన్నాయి. 15 అంటే 1, 5 ఈ 1 అనేది 0-9 5 0-9 99 కూడా 0-9 మధ్యలో 200 కూడా 0-9 మధ్యలో అలా ఈచ్ డిజిట్ 0-9 మధ్యలో మాత్రమే ఉండాలి. సో, అలా యూజ్ చేసి రాసే వాటిల్ని డెసిమల్ కాన్స్టెంట్స్ అంటాం. సో, ఈ డెసిమల్ కాన్స్టెంట్స్ రాయడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటంటే ఓన్లీ 0-9 డిజిట్స్‌ని యూజ్ చేసి మాత్రమే మనం కాన్స్టెంట్స్‌ని రాయొచ్చు. అంటే ఇందాక చూసినట్టుగా 45, 789, 1000 ఇలా మనం ఏ డిజిట్స్ రాసినా ఆ డిజిట్స్ అన్నీ 0-9 మధ్యలోనే ఉండాలి. నెక్స్ట్ రూల్ ఏంటంటే 0తో స్టార్ట్ అవ్వకూడదు నంబర్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 075, 089 ఇలా రాయకూడదు. అలా రాస్తే వాటిని డెసిమల్ కాన్స్టెంట్స్ అనం. 0తో ఏ నంబర్స్ స్టార్ట్ అవ్వకూడదు. 075 అనేది డెసిమల్ కాన్స్టెంట్ అవ్వదు. దాన్ని ఆక్టల్ కాన్స్టెంట్ అంటాం. అదే జస్ట్ 75 రాస్తే డెసిమల్ కాన్స్టెంట్. నార్మల్‌గా మనం మ్యాథ్స్‌లో చూస్తే 075 అన్నా, 75 అన్నా ఒకటే వాల్యూ. బట్ సి ప్రోగ్రామ్‌లో మాత్రం 075 అనేది డెసిమల్ కాన్స్టెంట్ కాదు. ఆక్టల్ కాన్స్టెంట్ అంటాం. దాని వాల్యూ మళ్ళీ వేరే ఉంటుంది. డెసిమల్ కాన్స్టెంట్ అంటే 75 అంటే స్టార్టింగ్ 0 ఉండకూడదు. 0తో స్టార్ట్ అవ్వకుండా ఏ నంబర్స్ రాస్తామో వాటిని డెసిమల్ కాన్స్టెంట్స్ అంటాం. ఓకే. నెక్స్ట్ థర్డ్ రూల్ ఏంటంటే డెసిమల్ పాయింట్ ఉండకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3.14 ఇలా ఉండకూడదు. అలా డెసిమల్ పాయింట్ ఉంటే అవి డెసిమల్ కాన్స్టెంట్స్ అవ్వవు. అంటే 25, 35 ఇలా జస్ట్ హోల్ నంబర్స్ అది కూడా 0-9 మధ్యలో ఉంటే వాటిల్ని డెసిమల్ కాన్స్టెంట్స్ అంటారు. ఓకే. ఈ 3 రూల్స్ ఏంటి? ఫస్ట్ 0-9 మధ్యలో ఉండాలి డెసిమల్ కాన్స్టెంట్స్. నెక్స్ట్ 0తో స్టార్ట్ అవ్వకూడదు ఆ నంబర్స్. అలాగే డెసిమల్ పాయింట్ ఉండకూడదు. ఈ 3 రూల్స్ యూజ్ చేసి మనం డెసిమల్ కాన్స్టెంట్స్‌ని రాయొచ్చు. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ ఎగ్జాంపుల్‌లో a = 25, b = 100 రాసాం. a అండ్ bని ప్రింట్ చేస్తున్నాం. సో, ఇక్కడ a = 25 అండ్ b 100 ఈ 25 అండ్ 100 డెసిమల్ కాన్స్టెంట్సే. ఎందుకంటే ఈ 25 అనేది 0-9 మధ్యలోనే ఉంది. 2 0-9 మధ్యలోనే, 5 0-9 మధ్యలోనే. అలాగే 100 కూడా 0-9 మధ్యలోనే ఉంది. అలాగే ఇంకో రూల్ ఏంటి? 0తో స్టార్ట్ అవ్వకూడదు నంబర్స్. ఈ 2 నంబర్స్ 0తో స్టార్ట్ అవ్వలేదు. అలాగే డెసిమల్ పాయింట్ ఉండకూడదు. ఈ 2 నంబర్స్‌కి డెసిమల్ పాయింట్స్ లేవు కదా! సో, ఈ 3 రూల్స్ ఫాలో అయ్యాయి కాబట్టి వీటిని డెసిమల్ కాన్స్టెంట్స్ అంటాం. నెక్స్ట్ టైప్ ఆఫ్ ఇంటిజర్ కాన్స్టెంట్ ఏంటి అంటే ఆక్టల్ కాన్స్టెంట్. ఆక్టల్ కాన్స్టెంట్ అంటే ఏంటంటే ఇందులో మనం 0-7 వరకు ఉన్న డిజిట్స్ మాత్రమే యూజ్ చేస్తాం. డెసిమల్ కాన్స్టెంట్‌లో మనం 0-9 వరకు ఉన్న డిజిట్స్ యూజ్ చేసాం గదా! ఈ ఆక్టల్ కాన్స్టెంట్‌లో 0-7 వరకు ఉన్న డిజిట్స్ మాత్రమే యూజ్ చేస్తాం. అంటే బేస్ 8 నంబర్ సిస్టమ్‌ని యూజ్ చేస్తాం. అంటే బేస్ 8 నంబర్ సిస్టమ్‌లో ఉన్న న్యూమరిక్ కాన్స్టెంట్స్‌ని ఆక్టల్ కాన్స్టెంట్స్ అంటాం. ఈ ఆక్టల్ కాన్స్టెంట్స్ రాయడానికి కూడా కొన్ని ఇంపార్టెంట్ రూల్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటంటే ఈ ఆక్టల్ కాన్స్టెంట్స్ 0 తోటే స్టార్ట్ అవ్వాలి. 0తో స్టార్ట్ అవ్వకుండా నంబర్ రాస్తే అది డెసిమల్ కాన్స్టెంట్ అవుతుంది. ఆక్టల్ కాన్స్టెంట్ అవ్వదు. సో, ఈ ఆక్టల్ కాన్స్టెంట్స్ ఎప్పుడు 0 తోటే స్టార్ట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ 07, 012, 045, 077 వీటన్నిటిని ఆక్టల్ కాన్స్టెంట్స్ అంటాం. అదే ఇక్కడ 0 రాయకపోతే అది ఆక్టల్ కాన్స్టెంట్ కింద కన్సిడర్ చేయదు కంపైలర్. 0 రాస్తేనే అది ఆక్టల్ కాన్స్టెంట్ అవుతుంది. ఇక్కడ చాలా మంది కన్‌ఫ్యూజ్ అవుతారు. ఎందుకంటే 07 అన్నా, 7 అన్నా నార్మల్ నంబర్ సిస్టమ్‌లో సేమే మనకి. నార్మల్ మ్యాథ్స్‌లో 07 అన్నా, 7 అన్నా సేమ్‌గా కన్సిడర్ చేస్తాం. కానీ సి ప్రోగ్రామ్‌లో అలా కాదు. 07 అంటే ఆక్టల్ కాన్స్టెంట్ అవుతుంది. 7 అని రాస్తే అది డెసిమల్ కాన్స్టెంట్ అవుతుంది. 089, 078 ఇవి ఇన్‌వాలిడ్ కాన్స్టెంట్స్. ఎందుకంటే ఇందాక ఫస్ట్ చెప్పిన రూల్ ఏంటి? ఆక్టల్ కాన్స్టెంట్స్ ఓన్లీ 0-7 మధ్యలో రాయాలి మనం. ఇక్కడ 089లో 8, 9 0-7 డిజిట్స్ మధ్యలో లేవు. అలాగే 078లో 8 అనేది 0-7 డిజిట్స్ మధ్యలో లేదు. సో, దీస్ 2 ఆర్ ఇన్‌వాలిడ్ ఆక్టల్ కాన్స్టెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ n = 012 అని తీసుకున్నాం. n అని ప్రింట్ చేసాం. ఇక్కడ 012 అనేది ఆక్టల్ కాన్స్టెంట్. ఎందుకంటే 0తో స్టార్ట్ అయింది కాబట్టి అది ఆక్టల్ కాన్స్టెంట్ అయింది. 012 అంటే 12 కాదు. 012 ఈస్ ఆక్టల్ వాల్యూ. ఓకే. నెక్స్ట్ టైప్ ఆఫ్ ఇంటిజర్ కాన్స్టెంట్స్ ఏంటి అంటే హెక్సాడెసిమల్ కాన్స్టెంట్. హెక్సాడెసిమల్ కాన్స్టెంట్ అంటే బేస్ 16 నంబర్ సిస్టమ్‌లో ఉన్న న్యూమరిక్ కాన్స్టెంట్‌ని హెక్సాడెసిమల్ కాన్స్టెంట్ అంటాం.
ఇందులో మనం 0-9 అలాగే A-F ఈ డిజిట్స్‌ని యూజ్ చేస్తాం. హెక్సాడెసిమల్ కాన్స్టెంట్‌లో ఒక కాన్స్టెంట్‌ని రాయడానికి. అలాగే ఈ A-Fకి వాల్యూస్ ఉన్నాయి. A అంటే 10, B అంటే 11, C అంటే 12, D అంటే 13, E 14, F 15. అలాగే దీనికి కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. ఈ హెక్సాడెసిమల్ కాన్స్టెంట్‌ని ఖచ్చితంగా 0x తోటే స్టార్ట్ చేయాలి మనం. అంటే 0x1A, 0x2F, 0x10, 0xAB ఇలా స్టార్టింగ్ ఖచ్చితంగా 0x ఉండాలి. అలా ఉంటేనే అది హెక్సాడెసిమల్ కాన్స్టెంట్ కింద కన్సిడర్ చేస్తుంది కంపైలర్. ఇందాక మనం ఆక్టల్ కాన్స్టెంట్ 0తో స్టార్ట్ అవ్వాలనుకున్నాం కదా! అలాగే డెసిమల్ కాన్స్టెంట్ దేనితోటి స్టార్ట్ అవ్వకూడదు. జస్ట్ నార్మల్ నంబర్ ఉండాలి. అలాగే హెక్సాడెసిమల్ కాన్స్టెంట్ ఖచ్చితంగా 0xతో స్టార్ట్ అవ్వాలి. ఈ 0x ప్రిఫిక్స్ కింద ఉంటే కనుక కంపైలర్‌కి అర్థమవుతుంది ఇది హెక్సాడెసిమల్ కాన్స్టెంట్ అని. జస్ట్ 1F లేదా 2F, 2A ఇలా రాసాం. అప్పుడు కంపైలర్‌కి అర్థం కాదు. అది ఏ కాన్స్టెంటో ఎందుకు యూజ్ చేసాం అక్కడ అనేది అర్థం కాదు. 0x అని యూజ్ చేస్తే అది హెక్సాడెసిమల్ కాన్స్టెంట్ అని అర్థమవుతుంది. అలాగే ఆక్టల్ కాన్స్టెంట్‌లో ఇందాక చూసినట్టు 0 అని రాస్తాం ప్రిఫిక్స్‌లో. ఆ ప్రిఫిక్స్‌లో 0 అని రాస్తే అది ఆక్టల్ కాన్స్టెంట్ అని అర్థమవుతుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ n = 0x1a అని రాసాం. సో, ఇది హెక్సాడెసిమల్ కాన్స్టెంట్ అయింది. ఎందుకంటే మనం ప్రిఫిక్స్ 0x రాసాము. అలాగే మనం యూజ్ చేసే డిజిట్స్ 0-9 అండ్ A-F మధ్యలో ఉండాలి. ఇక్కడ అలానే ఉన్నాయి కదా! 1 అనేది 0-9 మధ్యలో ఉంది. A అనేది A-F మధ్యలో ఉంది. అలాగే ప్రిఫిక్స్ 0x అని రాసాం. సో, అది హెక్సాడెసిమల్ కాన్స్టెంట్ అయింది. మనం ఇంటిజర్ కాన్స్టెంట్స్‌లో ఉన్న 3 టైప్స్ చూసాం. ఇంటిజర్ కాన్స్టెంట్స్‌లో డెసిమల్ కాన్స్టెంట్, ఆక్టల్ కాన్స్టెంట్ అండ్ హెక్సాడెసిమల్ కాన్స్టెంట్ ఈ 3 టైప్స్ చూసాం. న్యూమరిక్ కాన్స్టెంట్స్‌లో నెక్స్ట్ టైప్ ఏంటంటే ఫ్లోటింగ్ కాన్స్టెంట్స్. ఇంటిజర్ కాన్స్టెంట్స్ అంటే ఏంటి? డెసిమల్ పాయింట్ లేకుండా ఉన్న వాటిని ఇంటిజర్ కాన్స్టెంట్స్ అంటాం. అంటే 10, 25 ఇలాగా. అదే ఫ్లోటింగ్ కాన్స్టెంట్స్ అంటే ఏంటంటే ఖచ్చితంగా డెసిమల్ పాయింట్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 3.14, -2.5, 0.0001, 6.0 ఇలా డెసిమల్ పాయింట్స్ ఖచ్చితంగా ఉండాలి ఫ్లోటింగ్ కాన్స్టెంట్స్ అంటే. డెసిమల్ పాయింట్స్ ఉంటేనే వాటిని ఫ్లోటింగ్ కాన్స్టెంట్స్ అంటాం. మనం 10 అని రాస్తే అది ఇంటిజర్ కాన్స్టెంట్ అవుతుంది. అదే 10.0 అని రాస్తేనే దాన్ని ఫ్లోటింగ్ కాన్స్టెంట్ అంటారు. ఈ ఫ్లోటింగ్ కాన్స్టెంట్స్‌ని మనం ఎక్స్‌పోనెన్షియల్ ఫార్మ్‌లో కూడా రాయగలం. అంటే 2.5e3, 1.2e⁻² ఇలాగా. ఇక్కడ e అంటే ఎక్స్‌పోనెంట్ అంటే పవర్ ఆఫ్ 10 అని. అంటే 2.5e3 అని రాసాం గదా! 2.5e3 ఎలా కన్వర్ట్ అవుతుందంటే 2.5 ఇంటూ ఈ వాల్యూ 10, 10 పవర్ అని ఈ వాల్యూ అంటే. సో, 10 పవర్ 3. సో, 2.5e3 అంటే 2.5 ఇంటూ 10 పవర్ 3 అలా కన్వర్ట్ అవుతుంది వాల్యూ. సో, ఈ ఫ్లోటింగ్ కాన్స్టెంట్స్‌ని ఇలా ఈ పవర్ అంటే ఎక్స్‌పోనెన్షియల్ ఫార్మ్‌లో కూడా రాయొచ్చు మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ n = 3.14 అని రాసాం. ఈ 3.14 అనేది ఫ్లోటింగ్ కాన్స్టెంట్ అవుతుంది. ఎందుకంటే డెసిమల్ పాయింట్ ఉందిక్కడ. సో, ఇప్పటిదాకా మనం లిటరల్ కాన్స్టెంట్స్‌లో న్యూమరిక్ కాన్స్టెంట్స్ టైప్స్ చూసాం. న్యూమరిక్ కాన్స్టెంట్స్‌లో ఇంటిజర్ కాన్స్టెంట్స్, ఫ్లోటింగ్ కాన్స్టెంట్స్. అలాగే ఇంటిజర్ కాన్స్టెంట్స్‌లో డెసిమల్, ఆక్టల్, హెక్సాడెసిమల్ ఇవన్నీ చూసాం. సో, ఫస్ట్ టైప్ ఆఫ్ న్యూమరిక్ కాన్స్టెంట్స్ గురించి చూసాం ఇప్పటిదాకా. సెకండ్ టైప్ ఆఫ్ లిటరల్ కాన్స్టెంట్స్ ఏంటంటే క్యారెక్టర్ కాన్స్టెంట్స్. క్యారెక్టర్ కాన్స్టెంట్స్ అంటే మనం సింగిల్ కోట్స్ యూజ్ చేస్తాం ఇక్కడ. సింగిల్ కోట్స్‌లో ఒక సింగిల్ క్యారెక్టర్‌ని రిప్రజెంట్ చేస్తే దాన్ని క్యారెక్టర్ కాన్స్టెంట్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా సింగిల్ కోట్ ఏ, సింగిల్ కోట్ బి, సింగిల్ కోట్ ఎక్స్, సింగిల్ కోట్ 7, సింగిల్ కోట్ హాష్ ఇలా సింగిల్ కోట్‌లో ఒక సింగిల్ క్యారెక్టర్‌ని రిప్రజెంట్ చేస్తే దాన్ని క్యారెక్టర్ కాన్స్టెంట్స్ అంటారు. సో, ఈ క్యారెక్టర్ కాన్స్టెంట్స్ రాయడానికి కూడా కొన్ని ఇంపార్టెంట్ రూల్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటంటే క్యారెక్టర్ కాన్స్టెంట్స్‌లో ఓన్లీ 1 క్యారెక్టర్ మాత్రమే ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా సింగిల్ కోట్‌లో ఏ, సింగిల్ కోట్ జెడ్ ఇలాంటివి వాలిడ్. అదే అలా కాకుండా సింగిల్ కోట్‌లో ఏబీ, సింగిల్ కోట్‌లో డీఈ, సీఎఫ్ ఇలా మల్టిపుల్ క్యారెక్టర్స్ ఉంటే కనుక అది ఇన్‌వాలిడ్ అవుతుంది. క్యారెక్టర్ కాన్స్టెంట్‌లో ఓన్లీ సింగిల్ కోట్‌లో ఒక సింగిల్ క్యారెక్టర్ ఉండాలి. అలాగే క్యారెక్టర్ కాన్స్టెంట్స్ ఇంటర్నల్లీ యాస్కీ వాల్యూగా స్టోర్ అవుతాయి. ప్రోగ్రామ్‌లో ఏ అని రాస్తే అది ఏ కింద స్టోర్ అవ్వదు. దాని యాస్కీ వాల్యూ ఏముంటుందో అది స్టోర్ అవుతుంది. అంటే ఏ యొక్క యాస్కీ వాల్యూ ఎంత 65. సో, ఆ 65 స్టోర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ప్రోగ్రామ్‌లో క్యార్ సి ఈక్వల్ టు క్యాపిటల్ ఏ అని రాసాం. ఇక్కడ క్యాపిటల్ ఏ అంటే డైరెక్ట్‌గా క్యాపిటల్ ఏనే స్టోర్ అవ్వదు సిలో.
క్యాపిటల్ ఏ యొక్క యాస్కీ వాల్యూ అంతా 65. ఆ 65 స్టోర్ అవుతుంది. క్యారెక్టర్ కాన్స్టెంట్ రాయాలంటే ఫాలో అవ్వాల్సిన రూల్ ఏంటి? ఓన్లీ సింగిల్ కోట్‌లో రాయాలి. అలాగే సింగిల్ క్యారెక్టర్ మాత్రమే యూజ్ చేయాలి. డబుల్ క్యారెక్టర్స్ యూజ్ చేయకూడదు. అలాగే డబుల్ కోట్స్ కూడా యూజ్ చేయకూడదు ఇందులో. నెక్స్ట్ టైప్ ఆఫ్ లిటరల్ కాన్స్టెంట్స్ ఏంటంటే స్ట్రింగ్ కాన్స్టెంట్స్. నెక్స్ట్ టైప్ ఆఫ్ లిటరల్ కాన్స్టెంట్స్ ఏంటంటే స్ట్రింగ్ కాన్స్టెంట్స్. స్ట్రింగ్ కాన్స్టెంట్స్ అంటే ఏంటంటే డబుల్ కోట్స్ లో క్యారెక్టర్ సీక్వెన్స్ ని రిప్రజెంట్ చేస్తే దాన్ని స్ట్రింగ్ కాన్స్టెంట్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగా డబుల్ కోట్స్ లో హలో, డబుల్ కోట్స్ లో ప్రోగ్రామ్, డబుల్ కోట్స్ లో 1 2 3 ఇలా రాసాం కదా, వీటిని స్ట్రింగ్ కాన్స్టెంట్స్ అంటారు. ఇక్కడ మనం మల్టిపుల్ క్యారెక్టర్స్ యూస్ చేయొచ్చు. సింగిల్ క్యారెక్టర్ కాదు, ఇక్కడ మల్టిపుల్ క్యారెక్టర్స్ యూస్ చేయొచ్చు. అలాగే డబుల్ కోట్స్ యూస్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ లో డబుల్ కోట్స్ లో హలో రాసాం, సో అది వ్యాలిడ్. అదే సింగిల్ కోట్స్ లో రాస్తే అది ఇన్వాలిడ్ అవుతుంది. సింగిల్ కోట్ లో రాసాము అంటే కంపైలర్ కి అది క్యారెక్టర్ అని అర్థం చేసుకుంటుంది. కానీ క్యారెక్టర్ లో ఓన్లీ సింగిల్ క్యారెక్టర్ ఉండాలి. ఇక్కడ ఎంత ఉంది? హలో అని చెప్పి 4-5 లెటర్స్ ఉన్నాయి, సో అది ఎర్రర్ చూపిస్తుంది. అదే మనం డబుల్ కోట్స్ లో రాసాము అంటే కంపైలర్ కి అర్థం అవుతుంది, ఓకే ఇది స్ట్రింగ్ అని. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ ప్రోగ్రామ్ లో మనం హలో అని రాసాం డబుల్ కోట్స్ లో, ఇది స్ట్రింగ్ కాన్స్టెంట్ అయింది. ఈ స్ట్రింగ్ కాన్స్టెంట్స్ అనేవి క్యారెక్టర్ అరే కింద స్టోర్ అవుతాయి. అంటే ఒకదాని తర్వాత ఒకటి స్టోర్ అవుతాయి అన్నమాట. ఫస్ట్ హెచ్ స్టోర్ అవుతుంది విత్ ఇండెక్స్ 0. నెక్స్ట్ ఇండెక్స్ 1 దగ్గర ఈ స్టోర్ అవుతుంది, ఇండెక్స్ 2 దగ్గర ఎల్, 3 దగ్గర ఎల్, 4 దగ్గర ఓ. ఒక స్ట్రింగ్ రాసినప్పుడు లాస్ట్ లో ఎండింగ్ లో \0 ఆటోమేటిక్ గా వస్తుంది. సో మనం ఒక స్ట్రింగ్ ఇచ్చాము అంటే అది ఎలా స్టోర్ అవుతుంది అంటే ఇలాగా సీక్వెన్షియల్ ఆర్డర్ లోనే స్టోర్ అవుతుంది, ఒకదాని తర్వాత ఒకటి. ఇండెక్స్ 0లో ఒకటి, 2లో ఒకటి, 3లో ఒకటి అలాగా. సో మనం లిటరల్ కాన్స్టెంట్స్ లో టైప్స్ చూసాం, న్యూమరిక్, క్యారెక్టర్ అండ్ స్ట్రింగ్ కాన్స్టెంట్స్. నెక్స్ట్ కాన్స్టెంట్స్ లో ఇంకో టైప్ ఏంటి? సింబాలిక్ కాన్స్టెంట్స్. సో సి ప్రోగ్రామ్ లో మనం ఓన్ గా కూడా కాన్స్టెంట్స్ క్రియేట్ చేయొచ్చు. వాటినే సింబాలిక్ కాన్స్టెంట్స్ అంటారు. సింబాలిక్ కాన్స్టెంట్స్ అంటే కాన్స్టెంట్ విత్ ఏ నేమ్ ఆర్ ఐడెంటిఫైయర్, దాన్ని సింబాలిక్ కాన్స్టెంట్ అంటారు. మనం క్రియేట్ చేసిన కాన్స్టెంట్ ఎగ్జిక్యూషన్ టైంలో చేంజ్ అవ్వదు. ఆ కాన్స్టెంట్ యొక్క వాల్యూ ఎగ్జిక్యూషన్ టైంలో చేంజ్ అవ్వదు. సో ఇవి 2 టైప్స్ గా క్రియేట్ చేయొచ్చు. ఈ సింబాలిక్ కాన్స్టెంట్స్ అనేవి అంటే మనం ఓన్ గా క్రియేట్ చేసే కాన్స్టెంట్స్ అనేవి 2 టైప్స్ గా క్రియేట్ చేయొచ్చు. ఒకటి కాన్స్ట్ కీవర్డ్ యూస్ చేసి, అలాగే ఇంకోటి హ్యాష్ డిఫైన్ ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్ యూస్ చేసి. సో ఈ రెండు 1 by 1 చూద్దాం. కాన్స్ట్ కీవర్డ్ యూస్ చేసి ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ కాన్స్ట్ కీవర్డ్ యూస్ చేస్తే మనం ఆ వేరియబుల్ ని కాన్స్టెంట్ గా డిక్లేర్ చేయొచ్చు. అలా కాన్స్టెంట్ గా డిక్లేర్ చేసి వాల్యూ అసైన్ చేశాక దాని వాల్యూ చేంజ్ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ మ్యాక్స్ ఈక్వల్ టు 100 అని రాసాం, దానికి ముందు కాన్స్ట్ అనే కీవర్డ్ యూస్ చేసాం. సో ఈ కాన్స్ట్ అనే కీవర్డ్ యూస్ చేయడం వల్ల ఈ మ్యాక్స్ అనేది కాన్స్టెంట్ అయింది. కాన్స్టెంట్ అవడం అంటే ఏంటి? మ్యాక్స్ యొక్క వాల్యూని మనం చేంజ్ చేయలేం. మ్యాక్స్ యొక్క వాల్యూ ఏంటి? 100. ఈ 100 ని 200కో 250కో అలా మనం ఏ వాల్యూకి చేంజ్ చేయలేం. మ్యాక్స్ వాల్యూ ఎంటైర్ ప్రోగ్రామ్ లో 100 ఉంటుంది. అలాగే ఈ మ్యాక్స్ కి ఒక మెమరీ కూడా అలొకేట్ అవుతుంది, ఆ మెమరీలో ఈ 100 స్టోర్ అవుతుంది. ఈ మ్యాక్స్ ని కాన్స్టెంట్ నేమ్ అంటాము, అలాగే 100 ని కాన్స్టెంట్ వాల్యూ. ఒకవేళ మనం ఈ మ్యాక్స్ వాల్యూని చేంజ్ చేస్తే కనుక ఎర్రర్ చూపిస్తుంది, మనకి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వదు, ఎర్రర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రోగ్రామ్ లో మనం కాన్స్ట్ ఇంట్ మ్యాక్స్ ఈక్వల్ టు 100 అని రాసాం. ఇదే ఈ మ్యాక్స్ ని మనం 200 కింద చేంజ్ చేసాం అనుకుంటే ఎర్రర్ వస్తుంది మనకి, ఎందుకంటే కాన్స్ట్ అనే కీవర్డ్ యూస్ చేశాక ఇంకా వాల్యూని మనం మార్చలేం. ఒకవేళ మారిస్తే ఎర్రర్ చూపిస్తుంది. అలాగే ఈ కాన్స్ట్ కీవర్డ్ ని మనం మెయిన్ లోపల రాసాం, సో ఇది లోకల్ కాన్స్టెంట్ అయింది. ఈ మ్యాక్స్ అనేది లోకల్ కాన్స్టెంట్ అవుతుంది. అదే ఆ మ్యాక్స్ ని మనం బయట రాస్తే, మెయిన్ బయట రాస్తే అది గ్లోబల్ కాన్స్టెంట్ అవుతుంది. ఈ ఎగ్జాంపుల్లో చూపించినట్టు ఇంట్ మెయిన్ పైన రాసాం కాన్స్ట్ ఇంట్ మ్యాక్స్ ఈక్వల్ టు 100. ఇక్కడ కూడా ఇది కాన్స్టెంట్, ఈ వాల్యూని చేంజ్ చేయలేం, కాకపోతే గ్లోబల్ కాన్స్టెంట్ అయింది. ఈ రెండిట్లకి డిఫరెన్స్ ఏంటి అంటే లోకల్ కాన్స్టెంట్ అంటే ఈ మెయిన్ లోపల రాసాం కదా ఇందాక, సో ఆ వాల్యూని ఓన్లీ మెయిన్ లోపలే యూస్ చేసుకోగలం. ఇక్కడ గ్లోబల్ గా కాన్స్టెంట్ అని డిక్లేర్ చేస్తే మొత్తం ప్రోగ్రామ్ లో ఓన్లీ ఒక ఫంక్షనే కాకుండా ప్రోగ్రామ్ లో ఏ ఫంక్షన్స్ ఉన్నా సరే ఇదే వాల్యూని యూస్ చేయాలి. అది గ్లోబల్ కాన్స్టెంట్ అంటే. జస్ట్ ఆ డేటా టైప్ ముందు మనం కాన్స్టెంట్ డిక్లేర్ చేస్తే అది కాన్స్టెంట్ అవుతుంది, అంటే దాని వాల్యూని చేంజ్ చేయలేం. నెక్స్ట్ టైప్ ఏంటి?
హ్యాష్ డిఫైన్ డైరెక్టివ్ని యూస్ చేసి కూడా మనం కాన్స్టెంట్స్ని ఓన్గా క్రియేట్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హ్యాష్ డిఫైన్ పై 3.14 అని రాస్తాం. ఇక్కడ పై అనేది కాన్స్టెంట్ నేమ్, 3.14 అనేది కాన్స్టెంట్ వాల్యూ. ఇక్కడ ఏమి మెమరీ అలొకేట్ అవ్వదు. పై 3.14 అని రాస్తే మెమరీ అలొకేట్ అవ్వదు. ఇక్కడ జస్ట్ ఏమవుతుంది అంటే పై అని మనం ప్రోగ్రాంలో ఎక్కడైతే యూస్ చేస్తామో యూస్ చేసిన ప్రతి చోట 3.14 రీప్లేస్ అవుతుంది. కాన్స్ట్ కీవర్డ్లో అలా కాదు. మనం కాన్స్ట్ అని రాశాక ఆ వేరియబుల్కి ఆ కాన్స్టెంట్కి మెమరీ అలొకేట్ అయింది. ఇక్కడ అలా అలొకేట్ అవ్వదు మెమరీ, జస్ట్ రీప్లేస్ చేస్తుంది ఇది అంతే. ఫర్ ఎగ్జాంపుల్ మనం పై 3.14 అని తీసుకున్నాం. హ్యాష్ డిఫైన్ పై 3.14 కింద మనం ఆ పైని యూస్ చేసాం. ఏరియా ఈక్వల్ టు పై ఇంటూ ఆర్. సో ఈ పై ప్లేస్లో ఈ 3.14 రీప్లేస్ అవుతుంది. రీప్లేస్ అయ్యి క్యాలిక్యులేషన్ జరుగుతుంది. సో ఇక్కడ మనం ఏం చేసాం, 3.14ని కాన్స్టెంట్ కింద చేసాం. ఆ 3.14కి ఒక పేరు ఇచ్చాం పై అని. ఈ కాన్స్ట్ అండ్ హ్యాష్ డిఫైన్కి డిఫరెన్స్ ఏంటి అంటే కాన్స్ట్ కీవర్డ్ యూస్ చేసి మనం కాన్స్టెంట్ని డిక్లేర్ చేయాలనుకున్నప్పుడు అందులో మనం డేటా టైప్ యూస్ చేస్తాం, అలాగే మెమరీ కూడా అలొకేట్ అవుతుంది. అదే హ్యాష్ డిఫైన్ యూస్ చేసినప్పుడు డేటా టైప్ ఏమి యూస్ చేయము, మెమరీ కూడా అలొకేట్ అవ్వదు. అలాగే ఈ కాన్స్ట్ కీవర్డ్ని కంపైలర్ హ్యాండిల్ చేస్తుంది. అలాగే హ్యాష్ డిఫైన్ని ప్రీ ప్రాసెసర్ హ్యాండిల్ చేస్తుంది, ఎందుకంటే మనం డెఫినేషన్ సెక్షన్లో యూస్ చేస్తాం ఈ హ్యాష్ డిఫైన్ని. అదే కాన్స్ట్ని గ్లోబల్గా కానీ లోకల్గా కానీ డిక్లేర్ చేస్తాం. సో ఎగ్జిక్యూటబుల్ పార్ట్లోనే ఉంటుంది కాబట్టి కాన్స్ట్ కంపైలర్ హ్యాండిల్ చేస్తుంది. అదే హ్యాష్ డిఫైన్ని ప్రీ ప్రాసెసర్ హ్యాండిల్ చేస్తుంది. So this is all about constants in C. I hope you all got some clarity about constants. So next వీడియోలో మనం వేరియబుల్స్ గురించి చూద్దాం. సో నెక్స్ట్ వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే, అలాగే ఈ వీడియోస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి సి ప్రోగ్రామ్ తెలుగులో నేర్చుకుందాం అనుకుంటున్న మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.